ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ రంగులు పులుపుకున్న వాలంటీర్లపై చర్చ జరుగుతుంది. కూటమి అధికారంలోనికి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చి వారిని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అదే సమయంలో గతంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో వారికి మంత్రులు కీలక సూచనలు చేశారు. వైసీపీ హయాంలో వారి ఒత్తిళ్లు, రాజీనామాలు చేసిన పార్టీ ప్రచారంలో పాల్గొన్న వీరిని తమతో అప్పట్లో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టి రావాలని టీడీపీ మంత్రులు తాజాగా సూచించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గతంలో రాజీనామాలు చేసిన దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ నెల్లూరు జిల్లాలోనే గతంలో రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు అప్పుడు తమను విధుల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి నేతలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో వైసీపీ కార్పొరేషన్లు నేతల ఒత్తిడితో తాము రాజీనామాలు చేయవలసి వచ్చిందని, అలా తమపై ఒత్తిడి తెచ్చి విధుల నుంచి తప్పుకోనేలా చేశారంటూ ఇప్పుడు సదరు వాలంటీర్లను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఈ మేరకు రాజీనామాలు చేసిన వాలంటీర్ల నుంచి వైసీపీ నేతలపై ఫిర్యాదులు అందుతున్నాయి. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై వీరు ఫిర్యాదులు చేస్తున్నారు.